నమస్తే. ఇవాళ మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పై ఆధారపడడం వల్ల ఆర్థిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ధనవంతులుగా ఎదిగిన వ్యక్తులు ఎప్పుడూ ప్యాసివ్ ఆదాయాన్ని అభివృద్ధి చేయడం వల్లే సొంతంగా సంపద పెంచుకోగలిగారు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఏ వే టు మేక్ మనీ వైల్ యూ స్లీప్, యూ విల్ వర్క్ అంటిల్ యూ డై అన్నారు వారన్ బఫెట్. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకండి. మీ టైంను అండ్ డబ్బుని తెలివిగా ఉపయోగించండి. ప్యాసివ్ ఆదాయం కలిగి ఉంటే భవిష్యత్తుకు భద్రత ఉంటుంది. ఈ వీడియోలో మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, ఎలా సాధించాలి అనే అంశాలపై కూలంకషంగా చర్చిద్దాం. ప్యాసివ్ ఇన్కమ్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కు దారితీస్తుంది. ఇది ఎలాగా అనేది తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ ద్వారా తెలుగులో ఫైనాన్షియల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి కట్టుబడి ఉన్న మా ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే అసలు ఏమిటి? సాధారణంగా మనం సమయం ఇచ్చి డబ్బు సంపాదించడం అనే సాంప్రదాయం ఆలోచనలో ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ ఉంటాం. అయితే ప్యాసివ్ ఇన్కమ్ అంటే మిమ్మల్ని మీరు శాశ్వతంగా పని చేయించుకోకుండా కూడా ఆదాయం తెచ్చే విధానం. ఉదాహరణకు, మీరు ఒక పాట రాస్తే లేదా బుక్ రాస్తే అది రికరింగ్ ఇన్కమ్ తీసుకురావచ్చు. మీరు షేర్లు మార్కెట్లో పెట్టుబడి పెడితే వాటి డివిడెంట్లు మీరు నిద్రపోయినా వస్తూ ఉంటాయి. సరళంగా చెప్పాలంటే, మీరు ప్రారంభంలో కాస్త శ్రమపడి ఒక ఎసెట్ని క్రియేట్ చేస్తే అది తరువాత 10 ఏళ్ళు పాటు లేదా జీవితాంతం కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది. వర్క్ హార్డ్ వన్స్, గెట్ పెయిడ్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అసలు ఎందుకు అవసరం అనుకుంటే, ఉద్యోగానికి పరిమితి ఉంటుంది. ఒక ఉద్యోగంలో మీ సమయము, ఆరోగ్యము అండ్ శక్తి పరిమితంగా ఉంటుంది. మీరు ఎంత పని చేసినా మీ ఆదాయానికి ఒక పరిమితి ఉంటుంది. మనీ గ్రోస్ ఆన్ ట్రీస్ ఇఫ్ యు ప్లాంట్ దట్ రైట్ సీడ్. నిరంతరం ఆదాయం కోసం భయం. ఉద్యోగం లేకపోతే ఆదాయం ఆగిపోతుంది. ఒక వ్యక్తి ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పై మాత్రమే ఆధారపడితే ఆర్థిక అనిశ్చితి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ప్యాసివ్ ఇన్కమ్ వల్ల మనకు లభించే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే, మీరు చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం ఉంటుంది. భవిష్యత్తులో ఆర్థిక భద్రత లభిస్తుంది. మీరు ఉద్యోగం మానేసిన దీర్ఘకాలిక ఆదాయం కొనసాగుతుంది. ఫైనాన్షియల్ డిపెండెన్స్ వల్ల జీవితంలో మీ టార్గెట్స్ ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా సాధించగలుగుతారు. అందుకే మనం సమర్థవంతంగా ప్యాసివ్ ఆదాయ మార్గాలను ఏర్పరచుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ నాట్ అబౌట్ వర్కింగ్ హార్డర్, ఇట్ ఈస్ అబౌట్ వర్కింగ్ స్మార్టర్. దీర్ఘకాలిక పెట్టుబడి స్థిరమైన శ్రమ తొలుత కష్టపడాల్సి ఉంటుంది, కానీ తర్వాత మీరు పనికి బదులు డబ్బు సంపాదించగలుగుతారు. సరైన ప్రణాళిక, కరేజ్ అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటే ప్యాసివ్ ఇన్కమ్ మనం సులభంగా పొందగలుగుతాం. ప్యాసివ్ ఇన్కమ్ నిర్మించడానికి అత్యంత అవసరమైన అంశం ఆర్థిక అవగాహన అండ్ దీర్ఘకాలిక దృష్టికోణం. అది ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ అండ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. ప్యాసివ్ ఇన్కమ్ ఒక్క రోజులోనే సృష్టించలేరు, కానీ సమయంతో పాటు సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే మీరు దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయాన్ని పొందగలుగుతారు. ప్యాసివ్ ఇన్కమ్ కి సాధించే బలమైన మార్గాలు: డివిడెండ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో స్టేబుల్ కంపెనీ షేర్లు కొని వాటి ద్వారా డివిడెంట్లు పొందవచ్చు. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి, టీసీఎస్ వంటి కంపెనీలు ప్రతి ఏడాది షేర్ హోల్డర్కు డివిడెండ్ చెల్లిస్తాయి. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు. రియల్ ఎస్టేట్ రెంటల్ ఆదాయం. మీ వద్ద భూమి, అపార్ట్మెంట్ లేదా కిరాయి ఇల్లు ఉంటే తక్కువ కష్టంతో ప్రతి నెల రెంటల్ ఆదాయం పొందగలచ్చు. ఉదాహరణకు, మీ ఖాళీ స్థలం ఉంటే దాని కార్ పార్కింగ్, గోదాములు లేదా ఫుడ్ ట్రక్కులకు అద్దెకు ఇవ్వవచ్చు. 3. ఆన్లైన్ వ్యాపారం అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్. మీకు ఒక స్కిల్ లేక టాలెంట్ ఉంటే దాన్ని డిజిటల్ రూపంలో మార్చి ఆదాయాలు పొందవచ్చు. యూట్యూబ్ ఛానల్, ఈ బుక్ రచన, ఆన్లైన్ కోర్సులు వంటి మార్గాలు మంచి ప్యాసివ్ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఉదాహరణకు, మీకు మంచి రచన శైలి ఉంటే అమెజాన్ కిండల్ ద్వారా ఈ బుక్ అమ్మొచ్చు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్ట్స్, ఎడ్యుకేషన్ లేదా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసి యాడ్స్ ద్వారా ఆదాయం పొందవచ్చు. 4th, అఫిలియేషన్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ రిఫరల్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, గూగుల్ వంటి కంపెనీల అఫిలియేషన్ ప్రోగ్రాంలో చేరి ఇతరులకు ఉత్పత్తులను సూచించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు, మీకు టెక్నాలజీ మీద అవగాహన ఉంటే మీ వెబ్సైట్లో ల్యాప్టాప్, మొబైల్ రివ్యూలు రాసి అమెజాన్ లింక్స్ ద్వారా కమిషన్ పొందొచ్చు.
ఫిఫ్త్ వన్, ఫ్రాంచైజీ అండ్ ఆటోమేషన్. మీరు ఫ్రాంచైజీ వ్యాపారం తీసుకుంటే మీ డైరెక్ట్ ప్రెజెన్స్ లేకపోయినా మిగిలిన వాళ్ళ ద్వారా నడిపించవచ్చు. క్లౌడ్ కిచెన్, కొరియర్ సర్వీసెస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ వంటి వ్యాపారాలు ఈ రోజుల్లో మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఉదాహరణకు మీరు ఒక ఫుడ్ ఫ్రాంచైజ్ డొమినోస్, సబ్వే తీసుకొని సిబ్బంది ద్వారా నడిపించవచ్చు. సిక్స్త్, లైసెన్సింగ్ అండ్ రాయల్టీ ఆదాయం. ఒక పాట, పుస్తకం, ఫోటోగ్రఫీ, యాప్ లేదా సాఫ్ట్వేర్ క్రియేటివ్ చేసి లైసెన్స్ లేదా రాయల్టీ ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు మీరు ఒక పాట రచిస్తే సాఫ్టిఫై, యాపిల్ మ్యూజిక్ ద్వారా నెలకోసారి ఆదాయం పొందవచ్చు. క్రిప్టో కరెన్సీ, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఆదాయం. భవిష్యత్తు ఫైనాన్స్లో క్రిప్టో, స్టేకింగ్, ఎన్ఎఫ్టీస్, వెబ్3 ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా ప్యాసివ్ ఆదాయం పొందవచ్చు. ఈ మార్గం హై రిస్క్ అయినప్పటికీ భవిష్యత్తులో మంచి ఆదాయ అవకాశంగా మారింది. ఎయిత్ వన్, క్రెడిట్ కార్డ్ పాయింట్స్. క్రెడిట్ కార్డ్ సెన్సిబుల్ వేతో యూసేజ్ చేసి సంపాదించే బోనస్ పాయింట్స్ కూడా ఒక డిసిప్లిన్ అండ్ లాంగ్ విజన్తో లాక్స్ అక్యుములేట్ చేసిన వారున్నారు. వీడియో ఇక్కడ ఆపి మీకెన్ని ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. కామెంట్ ద్వారా తెలపండి. మీకు తెలిసిన అదర్ సోర్సెస్ గురించి కామెంట్ చేయండి. 40 to 50 ఇయర్స్ ఏజ్ వరకు 10 ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం తప్పక చేసుకోండి. హౌ షల్ ఇట్ కంట్రిబ్యూట్ టు యూ, బట్ ఫోకస్ ఆన్ ఇట్. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మా టీంతో కనెక్ట్ చేయగలరు. పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన మా సంస్థ సహాయ సహకారాలు కావాలంటే గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ అని సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వగలరు. మేము తప్పక రెస్పాండ్ అవుతాం. ప్యాసివ్ ఆదాయాన్ని నిర్మించాలంటే తొలుత కష్టపడాలి, కానీ తర్వాత దాని ప్రయోజనాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అన్ని ఆదాయ మార్గాల్లో పెట్టుబడి క్రమశిక్షణ అండ్ దీర్ఘకాలిక ఆలోచన అవసరం. నిజమైన ఆర్థిక స్వాతంత్రం అనేది మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగడంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ బాధ్యత ఏమిటంటే ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త పాసివ్ ఇన్కమ్ మార్గాన్ని ప్రారంభించండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ అబౌట్ హ్యావింగ్ passive income that exceeds your expenses. మన మార్గం ఏదైనా ఆర్థిక స్వాతంత్రం మన హక్కు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెషస్ టైం. జై హింద్, జై భారత్.